మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే. ఈరోజు లోకేష్ గారి పాదయాత్ర ముగింపు సభ వైజాగ్లో. ఆ ముగింపు సభకి పవన్ కళ్యాణ్ గారు రావాలి అని చెప్పి రకరకాలుగా ట్రై చేసి నాదెండ్ల గారితో చెప్పించి సీనియర్ నేతలతో చెప్పించి ఫైనల్గా చంద్రబాబు గారే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి మరీ ఆహ్వానించారనేటువంటి వార్తల్లో వాస్తవం ఏంటంటారు? ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు వస్తారా? వస్తే సభకి యాడ్ అవుతుందా? ఏం జరుగుతుందా సార్? ఏం చెప్తారు సార్ అసలు? ఇప్పుడు మనం షేవింగ్ క్రీములు, రేజర్లు ఇలాంటివి అడ్వర్టైజ్మెంట్లు చూసారు ఎప్పుడైనా సరే? అందులో ఎందుకు ఆడపిల్లలు వస్తారో ఎవరికైనా అర్థం ఉందో దాంట్లో? అలాగా లోకేష్ పాదయాత్ర చేయడం ఏంటి, పవన్ కళ్యాణ్ మీటింగ్కి వెళ్ళడం ఏంటి అంటే దీని అర్థం ఏంటంటే లోకేష్ పాదయాత్రకి జనాలు రావట్లేదు, పవన్ కళ్యాణ్ గారు అయితే జనాలు వస్తారు. ఎందుకని ఇంకేమైనా లాజిక్ కనబడుతుంది మీకు? తర్వాత ప్రతి పాదయాత్రకి ఒక శాంచుటీ ఉంటుంది, దాన్ని జస్టిఫై చేయాలి. అది దేనికి చేసినట్టు? ఉదాహరణకు కుప్పం కాడ మొదలెట్టిండు, అలా నడిచి మధ్యలో 52 రోజులు బ్రేక్ తీసుకున్నాడు, 226 రోజులు నడిచాడు అన్నాడు. 400 రోజులు 4000 కిలోమీటర్లు, రోజుకి 13 కిలోమీటర్లు వేసుకుని ఎన్ని అవ్వాలి? 2000 చిల్లర ఎంత అవ్వాలి? మనోడు ఏకంగా 3000 ఏడు నుంచి నడిచిండో నాకైతే అర్థం కావట్లేదు. పోనీ నడిచాడు అనుకుందాం, శవాస్ బ్రహ్మాన్ని నడిచాడు. పోనీ మీరు క్యాల్కులేషన్ చూసుకున్నా సరే 226 రోజులు 227 రోజులు అనుకుంటే ఎన్ని రోజులు గ్యాప్? 400 రోజులకి ఒక డిజైన్డ్ ప్రోగ్రాము. నిజంగా అది సీరియస్నెస్ దాంట్లో ఉంటే 2 డిస్ట్రిక్ట్స్ని ఆఖరికి వాళ్ళ నాన్నగారు అప్పుడు కూడా పాదయాత్ర వైజాగ్లోనే కంక్లూడ్ చేశారు అబ్రప్ట్గా. ఇక్కడ నియోజకవర్గాలు ప్లస్ జిల్లాల వారీగా చూసుకున్న 2 జిల్లాలు అవి. ఏది? విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు. మోర్ ఓవర్ ఇతను ప్రైమరీ మోటో, అతను మొదట్లో చెప్పింది ఏంటి లోకేష్? సమస్యలు తెలుసుకోవడానికి నా పాదయాత్ర అన్నాడు. అంటే 2 జిల్లాల్లో సమస్యలు లేవనా? మీరు ఏ విధంగా చూసినా సరే ఈజ్ ఇట్ అన్ యాక్ట్? ఇప్పుడు ఉదాహరణకి ఆయన పాదయాత్ర త్రూగా వాళ్ళ క్యాడర్ని ప్రభావితం చేద్దాం అనుకుంటారు, లేదంటే కార్యకర్తలు చైతన్యవంతులు అవుతారు. యువగలంలో పాదయాత్రలో యువకులు అన్న వాళ్ళు ఎవడైనా ప్రభావితమై వాలంటరీగా పలానోడు కొడుకో లేకపోతే పలానోళ్ళు స్వచ్ఛందంగా జాయిన్ అయిన ఉదంతాలు ఎక్కడైనా చూసారు మీరు? అపార్ట్ ఫ్రమ్ దట్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర తీసుకుంటే బైరెడ్డి సిద్ధారెడ్డి జాయిన్ అవ్వడం ఇలాంటి చూసాం కదా. చైతన్యవంతమైన కుర్రాళ్ళు ఇవాళ ఎమర్జెడ్ దెమ్సెల్ఫ్ యాజ్ అన్న క్యాండిడేట్స్. సో ఇది కొన్ని కంపారిజన్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చూస్తే మేనిఫెస్టో పట్టుకుని నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం ఫెయిల్యూర్ ఇది ఖచ్చితంగా దీంట్లోంచి మా ప్రభుత్వం ఇస్తే మేము చేసి చూపిస్తాం అన్నాడు. ప్రజా సమస్యల నుంచి ఒక అవుట్కమ్ తీసుకొచ్చాడు. 9 బుల్లెట్ పాయింట్స్లో అడిగి పెట్టుకుని నవరత్నాలు సంక్షేమం చేస్తున్నాడు ఆయన. 2,40,000 కోట్ల పైసలకి సంక్షేమం. ఇది ఆయన అనుకుంటే ఇతను ఎక్కడైనా ఒక మేనిఫెస్టోకి సంబంధించిన అవసరం లేదు, దిస్ ఇస్ వాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అని ప్రజల్ని ఎక్కడైనా కన్విన్స్ చేశారు. మొదటి కాడి నుంచి ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి తప్ప ఇంక దేనికైనా ఒక పనికొచ్చిన ప్రాయోజిత కార్యక్రమం ఉందా? ఓకే. గతంలో తెలుగుదేశంకి ఒక ఇది ఉండేది, ద లెగసీ ఆఫ్ తెలుగుదేశంలో ఫ్యాక్షన్ నిర్మూలించడానికి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఫ్యాక్షన్ మూలాల నుంచి పోయాయి. కానీ మీరు గమనిస్తే ఇతను రెడ్ బుక్లో రాసుకునే విధానం, చంపేస్తాం, నరికేస్తాం, సీరేస్తాం, బట్టలు తీసి కడ్రాయలతో పరిగెట్టిస్తాం, ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే అంటే ఇన్హెరెంట్గా ఉన్నదాన్ని సప్రెస్ చేసి యాక్టింగ్ జస్టిఫై చేశారు యాక్టింగ్ స్కిల్స్తో. అంటే ఒరిజినల్గా ఒక ప్రభుత్వం ఒకసారి పోయేసే రకాలుగా వీళ్ళకి ఎంత ఆక్రోశం ఉంది, ఎంత ఆక్రందన ఉంది. ఇవాళ మీరు జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మీరు వాళ్ళని కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏంటంటే ఈ ప్రభుత్వం దిగిపోవాలి, మేము ప్రభుత్వం ఎక్కాలి అంటే దాన్ని స్వార్థం అంటారు, ఇంకేమంటారు? ఇక్కడ 2 విషయాలు. ఫ్యాక్షన్ నిర్మూలించామని చెప్పిన దానికి ఇవాళ ఆ ఫ్యాక్షన్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా ప్రభుత్వం వస్తే మేము అంతు చూస్తామని చేతవని ఇస్తున్నారు. రెండోది, ఈ ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం, దీన్ని ఎట్టి పరిస్థితులు దించి మేమే ఆల్టర్నేటివ్ అవ్వాలి అని స్వార్థ ప్రయోజనాలను జస్టిఫై చేస్తున్నారు. ఇంతకు మించి ఇంకేమైనా కనబడుతుందా మీకు దీంట్లో? లోకల్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఒక ప్రజా సమస్య ప్రధానికి అదే. ఇప్పుడు మీరు ద ప్రాసెస్ ఆఫ్ పాదయాత్ర రాయలసీమ కానీ రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చాడు, దీనికి పార్టీ కన్సిడరేషన్ ఉందా అంటే మహానాడులో మేనిఫెస్టోలో 6 బుల్లెట్ పాయింట్లు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. సబ్సిక్వెంట్గా ఈ 2 ఒక పక్క ఎత్తి అయితే మళ్ళీ సమన్వయ కమిటీలు ఇద్దరు కూర్చుని కామన్ మినిమం ప్రోగ్రామ్ లాగా కామన్ మేనిఫెస్టో రాస్తున్నారు. ఇది జనసేన తెలుగుదేశం. ఇందులో ఎక్కడైనా సరే ఒక పార్టీ ప్రతిస్పందిస్తున్న విధానం గమనించండి, యాడ్ అవుతుందా మైనస్ అవుతుందా? ఇప్పుడు నిన్న బట్టి విక్రమార్క గారి పాదయాత్ర అయిన తర్వాత ఆ రోజు పొంగులేటి గారి జాయినింగ్ సభ రాహుల్ గాంధీ గారి సమక్షంలో, ఈ 2 ఎలా అనిపించింది మీకు చెప్పండి? ఇంత ప్రజల నీరాజనం పట్టిన పార్టీ గారి పాదయాత్ర శాంచుటీ కన్నా పొంగులేటి గారు ఎబిలిటీని ప్రూవ్ చేసుకోవడానికి అక్కడ ఆ సభలో ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది గమనిస్తే ఎవరైనా విశ్లేషకులు కానీ అయితే ఎవరైనా సీనియర్ జర్నలిస్టులు ఎవరిని అడిగినా సరే ఈ రెండు వెర్షన్స్ అయ్యి అనుకోండి. దర్ ఇస్ నథింగ్ రాంగ్. పొంగులేటి గారు జాయినింగ్ సభ తర్వాత తదనంతరం ఎన్నో సమావేశాలు రాహుల్ గాంధీ గారు వచ్చారు. ఖమ్మంలోనూ ఇంకో సభ పెట్టించవచ్చు. లేదంటే ఈ బట్టి గారిది స్వాగత సత్కారాలతో ఇవాళ ఇన్ని కిలోమీటర్లు నడిచి పార్టీ ఎన్హాన్స్ చేసిన ఉదంతాలని ప్రజల్లోకి చర్చనీయాంశం చేయగలగాలి. ఇవి ఎప్పుడైతే లేకుండా ద పర్పస్ అండ్ ద మోటో ఈ రెండు జస్టిఫై కాకుండా ఒక కాంట్రడిక్షన్ కింద ఆవర్తించిన ఈ లోకేష్ గారి పాదయాత్ర అబ్రప్ట్గా ముగిసిపోవడం, దీని వెనకాతల ఎంతసేపు అధికారమే పరమావధిగా భావిస్తూ చేస్తున్న రాజకీయ వికృత క్రీడల కింద వీటిని అభివర్ణించాలి తప్ప ఇక్కడ ఈ రాజకీయ క్షేత్రంలో ప్రజా సమస్యలు ఇవి, ప్రజల కోసం మా ప్రభుత్వం వస్తే ఇది చేస్తామని చెప్పిన ఉదంతం ఎక్కడైనా కనబడిందా మీకు? లేదు సార్. నిజంగా స్థానిక సమస్యల మీద ప్రభావితం చేసే అంశాలతో ముడిపెట్టిన మేనిఫెస్టోలు ఆవిష్కరించిన ఉదంతాలు చూసాం. రాజశేఖర రెడ్డి గారిది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలు. ఇది ఇటు ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్ లేకుండా, అసలు కంక్లూజన్ రిమార్క్స్ లేకుండా అబ్రప్ట్గా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి చేతనం చేసే కార్యక్రమానికి తెరలేపుకున్నారు. అవతల కార్యకర్తలను ప్రభావితం చేశారంటే ఓ నియోజకవర్గంలో పత్రికా ప్రకటన ఇచ్చుకుంటాడు, ఈ ఎలక్షన్స్ అయ్యేదాకా నాకు కొంతమంది కార్యకర్తలు కావాలి, స్వచ్ఛందంగా పనిచేయండి, డబ్బులు ఇస్తామని. అంటే పార్టీకి కూడా ప్రభావితం చేయలేకపోయిన అంశాలు ఇవన్నీ. సో నేను ఓవరాల్గా వాట్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీ యూఆర్ అబౌట్ టు టేక్ ప్లేస్ అన్న దగ్గర కేవలం అవాకులు చవాకులు ఈ ప్రభుత్వాన్ని మాట్లాడడానికి, ఇండివిజువల్గా వ్యక్తిత్వ హననానికి జగన్మోహన్ రెడ్డి గారిని తెడ్డానికి మాత్రమే ఈ సభలు సమావేశాలు పాదయాత్రల యొక్క సారాంశం తప్ప ఇది ప్రజా సమస్య. ఈ ప్రజా సమస్యకి ఒక ప్రాస్పెక్ట్. ఇప్పుడు ఉదాహరణకి జాబ్ కావాలంటే బాబు రావాలన్న స్లోగన్తో స్టార్ట్ అయిన గత ప్రభుత్వ స్థాపనకి సబ్సిక్వెంట్ పరిణామంలో జాబులు ఎక్కడ క్రియేట్ చేయలేని దానికి మీకు ఈ ప్రభుత్వం ఇచ్చింది సమాధానం ప్రజలు చూశారు. 23 స్థానాలకు పరిమితం చేసి. సో మళ్ళీ సంపద సృష్టిస్తాం ఇలాంటి భౌగోళిక కబుర్లు వెళ్ళి చెప్పుకునే ఏంది ఓకే. ఓవరాల్గా అసలు మీకు యాక్ట్ ఆఫ్ గవర్నమెంట్ సస్టైనిటీ కోసం ఏం చేయబోతున్నారు అన్న దగ్గర కార్యాచరణ ఎప్పటికీ లేకుండా ఏదో మేనిఫెస్టోలతో మసిపూసి మారేడుకాయ చేస్తామంటే మేనిఫెస్టోలో వెబ్సైట్లో తొలగించిన ఉదంతాలు మీ దగ్గర పెట్టుకుని ఏ భరోసాతో ఇప్పుడు నిన్న మహానాడులో చెప్పినవి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నవి కానీ మీరు మాట్లాడుతుంది కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇంకొంచెం యాడ్ చేసి మాట్లాడే కార్యక్రమాలకే తెరలేపారు తప్ప స్వచ్ఛందంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ మీరు ఏమైనా చేయడానికి కార్యాచరణ ఏదైనా రచింపజేశారా అది కూడా క్లియర్గా తెలుస్తుంది కదా. సో ద ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు ఒక 5 సంవత్సరాలు చూసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల ప్రభుత్వం, మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వానికి తెరలేపుతున్న మీ యొక్క దానికి ప్రజల న్యాయ నేతలు ఏం న్యాయం ఇస్తారు 2 రోజులు వేచి చూస్తే మీకే తెలుస్తుంది. బట్ ద ప్రైమరీ మోటో ఈజ్ నాట్ అట్ ఆల్ జస్టిఫైడ్. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చూసాం సార్. ఉద్దానం, శ్రీకాకుళం ప్రాంతంలో ఉద్దానం సమస్య గురించి మాట్లాడినప్పుడు నేను చేస్తాను, నేను రాగానే చేసి చూపిస్తానన్నారు. దానికి ప్రాజెక్ట్ కూడా చేశారు, ఓపెన్ చేసి కూడా చూపించారు. కానీ ఇక్కడ ఏదైనా ఒక రాష్ట్రంలో ఏ జిల్లాలో వెళ్ళినా ఒక్క సమస్యని మీరు అన్నట్లుగా చూపించినటువంటి ఉదంతం ఎక్కడా లేదు. అదే చెప్తున్నాను సార్. ఆయన ఒక ఐటీ మినిస్టర్, పంచాయతీరాజ్ శాఖ అయింది, పెట్టిన అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో పెట్టిన కంపెనీల దగ్గర సర్పీలు తీసుకుని ఇది మా ఆయనలో వచ్చాయని ఈయన ఆశ్చర్యం గురయ్యాడు. అంటే ఎంత అవగాహన ఉందో రాష్ట్రం పట్ల ఈయన తెలుసుకోగలిగారు. రెండోది, ఇప్పుడు ప్రజా సమస్యలు ఏంటి, ప్రజా సమస్యలకి ప్రభుత్వం ఇచ్చే సొల్యూషన్స్ ప్రాస్పెక్టివ్లో ఈ 5 సంవత్సరాల ప్రభుత్వం నడిచింది. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి కాన్సెప్ట్లో ఉన్నప్పుడు ఈయన కట్టిన ఉద్దానంలో కట్టిన హాస్పిటల్ దాన్ని అభివృద్ధి అంటారు, ఇంకేమంటారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే కదా. సచివాలయ వ్యవస్థలు కానీ, గ్రామంలో ఉన్న వైద్య సదుపాయాలు పెంపొందించేది, నాడు నేడు స్కూల్ యొక్క ఆవశ్యకత, ఇవన్నీ మాట్లాడడానికి ఎంతసేపు క్రిటిసిజం, ఇంగ్లీష్ మీడియం అవసరమా, ఇలాంటి అన్నెసరీ సర్కమ్స్టాన్సెస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ తిరుగుతున్నారు తప్ప ప్రైమరీగా ఈ ప్రభుత్వం ఏం చేసింది అన్న దాని మీద వీళ్ళకి అవగాహన లేదు. ఎందుకంటే వీళ్ళ ఆయనలో అది జరగంది, ఈ ఆయనలో జరుగుతుంది. దానివల్ల వచ్చిన కుళ్ళుపోతుకున్నాం, అంతకన్నా ఇంకేం లేదు. సో ఓవరాల్గా మీరు ఇది గమనించగలిగితే ప్రజా సమస్యలకి ఆల్టర్నేటివ్ సోర్సెస్ క్రియేట్ చేసే దగ్గర, ఇప్పుడు ఉదాహరణకి సిపిఎస్ రద్దు, దానికి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసి చూపిస్తున్నారు. వీళ్ళు ఎంతసేపు సిపిఎస్ రద్దు చేస్తున్నాడు చేయలేకపోయడానికి కాకుండా ప్రజలకి ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసింది చూపిస్తున్నాడు. రెండోది, మద్యపాన నిషేధం ఉన్నప్పుడు రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ ప్రాస్పెక్ట్లో అది తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ లేనప్పుడు దాన్ని నియంత్రించడానికి తీసుకున్న డిఫరెంట్ స్టెప్స్ చూడండి. అబ్నార్మల్ రేట్స్, దాడు ఎక్కువ కన్జ్యూమ్ చేసేవాడు కూడా తక్కువ తాగే పరిస్థితి తీసుకురాగలిగాడు. సో ఇవన్నిటితో ఒక ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో ఉంటాయి. కానీ గతంలో తెలుగుదేశం మద్యపాన నిషేధం అని చెప్పి వితిన్ స్పాన్ ఆఫ్ నో టైం మళ్ళీ మద్యపానాన్ని తీసుకొచ్చిన ఉదంతం మనం గమనించలేదా? ఆచరణకి కార్యసాధన కానివి మాట్లాడితే చాలా కష్టంగా ఉంటాయి. కొన్ని ఉంటాయి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, అట్లా దేర్ ఇస్ నాట్ లిక్కర్ ఈజ్ నాట్ అలౌడ్, గుజరాత్లో స్టేట్లో నాట్ అలౌడ్. అంటే దే ఆర్ క్రియేటింగ్ సమ్ ఆల్టర్నేటివ్స్. ఎక్కడి నుంచో పక్కదారిలో తీసుకొస్తూ రాష్ట్ర రెవెన్యూ పక్క రాష్ట్రానికి తరలిపోతున్న ఉదంతాలు చాలా ప్రక్షాళించుకున్న తర్వాత అది గాంధీ పుట్టిన నేల కాబట్టి దానికి కన్సిడరేషన్స్ ఉన్నాయి. వేరేస్ సో ఇవన్నీ చూస్తున్న నిర్ణయాలు, తీసుకుంటున్న నిర్ణయాలు అందరికీ తెలుసును. ఇవి
దీని మీద ఏంటంటే వీళ్ళకి అడ్వాంటేజ్ క్రియేట్ చేసుకోవడానికి అవహేళన చేస్తూ మాట్లాడడమే తప్ప నిజంగా మేము వస్తే ఏం చేస్తాం అన్న దాని మీద ఎక్కడా లేదు. స్టాటిస్టిక్స్ ఫాలో అవరు. రెండు భోగోని ఛానల్లో చెప్పిన పడికట్టు పదాలని వాడు ఇచ్చిన స్టాటిస్టికల్ ఫిగర్ని నిజం ఫిగర్ల కింద ప్రజలను భ్రమించే కార్యక్రమానికి తెరలేపుతున్నారు తప్ప వాస్తవానికి దగ్గరగా ఏమీ చేయట్లేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే కేవలం జన సమీకరణ కోసమే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఇంకంతకన్నా ఇంకేం పని ఉంటుంది, ఇంకేం తెలుసు అతనికి అంతకన్నా ఇంకేమైనా తెలిస్తే చెప్పొచ్చు. కానీ దానికి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి బ్రతిమలాడుకుని తెచ్చుకోవాల్సిన. సార్ ఒకటి చెప్తున్నాను, వీఆర్ ఈ స్థాయిలో ఇమాజిన్ చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయికి 10 మెట్లు ఆయన దిగేస్తున్నారు. ఎవరు ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఆయన స్థాయికి తగ్గ పనులు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు లెగసీ తెలిసిన వాడు ఎవడైనా సరే నాకే తెలుసు. ఈ రోజుకొక దీంట్లో ఈరోజు జనసేన నాకు కావాలి, అయితే బీజేపీ లేకపోతే నేను బతకలేను అన్న దగ్గర ధర్మపోరాట దీక్షలు వీటిలన్నిటి సారాంశంలో ప్రభావితమైన వ్యక్తులకి ఖచ్చితంగా ఇది అకష్టం కాదు. అకష్టం కానప్పుడు ఏమవుతుంది, ఫ్రిక్షన్ గ్యారంటీగా ఉంటుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. ఓకే, మీ స్థాయి ఏంటి, పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి, మీరు ఎందుకు దిగుతున్నారో ఎవరికి అర్థం కావట్లే. అంటే అధికారమే పరమావధి అన్నదానికి చూడండి, వసుదేవుడు అంతడు కూడా గాడిదికాలు పట్టుకున్నాడు అన్నదానికి ఇలాంటి దగ్గర పరిణామాలు సంతరించుకుంటున్నాయి. సో ఆబ్వియస్లీ కానీ ఈ కూటమి ఈసారి 140 నుంచి 150 సీట్లు మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, తెలుగుదేశం ఇవాళ 70 నియోజకవర్గాల్లో కాలు చేయి కదులుకుంటుంది. 51 నియోజకవర్గాల్లో ఫ్రమ్ ద లాస్ట్ 3 టర్మ్స్ నుంచి గెలిచిన ఉదంతమే లేదు. క్యాడరు ఇవన్నీ గెలవనప్పుడు ఎలా షాటర్ అవుతుందో అందరికీ తెలుసు. ఇది ఒరిజినల్గా తెలుగుదేశం పార్టీ పెట్టి నుంచి 40 స్థానాల్లో జీవితంలో గెలలేదు. ఇది వాళ్ళ ఒరిజినల్ ఎబిలిటీ. గవర్నమెంట్కి వచ్చేస్తారు. మొదటి సంకీర్ణ రాష్ట్రంలో మొదటి ఎలక్షన్ 2014లో ఎన్ని వచ్చాయి, బిక్కులు ఆడుకుంటే 103 సీట్లు, 18-19 ఇక్కడ తెలంగాణలో గెలిచారు. తర్వాత వీళ్ళు ఎంతసేపు పారాచూట్లు వేసుకొచ్చే వాళ్ళ కోసం ఎదురు చూస్తారు. ఆదినారాయణ రెడ్డిని తీసుకొచ్చారు. ఏమైంది ఆదినారాయణ రెడ్డి తీసుకొస్తే? మినిస్టర్ అయ్యాడు, తర్వాత ఏడున్నాడు, పార్టీలో కూడా లేడు. అలాంటివన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా ఎక్కడండి వాళ్ళు. ఇంక ఒకటి చెప్తున్నాను, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం ఎంత దాకా ఎందుకండి, పులివెందులో దగ్గర 30% ఓటు బ్యాంక్ ఉంటుంది వాళ్ళకి. ఈ రోజుకి కూడా దాన్ని పెంచుకోవడానికి ఒక ప్యారలల్గా ఒక నాయకుడిని తయారు చేయడం కానీ ఒక పార్టీ కార్యక్రమాల్లో వినూత్నంగా తయారు చేసిన ఉదంతం చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు ఆయన నుంచి నేను చూస్తున్నాను. పులివెందులో గెలిపోవడం గురించి నేను మాట్లాడట్లేదు. దర్ ఇస్ అ క్యాడర్ బేస్ ఉన్న దగ్గర దాన్ని ఎలా ఎన్హాన్స్ చేసుకుంటారో చూడాలి. అంతే కదా, ఉన్న నాయకుడిని ఎలా పరిరక్షణ. అదే పారాచూట్ వేయగానే ఉన్నాడు ఇగ్నోర్ చేసేస్తే వేరేవాడు. నిన్నటిదాకా జమ్మలమడుగులో ఎంత కాదన్నా ఆదినారాయణ రెడ్డి మీద వాడు తగలడు ఉంటాడు కదా తెలుగుదేశం నుంచి, వాడి పరిరక్షణ ఏది? ఈ రాగానే ఇష్టమే. ఈయన ఉన్నాడా, ఈ స్థిరం తక్కువ మళ్ళీ బీజేపీకి పోయాడు, మళ్ళీ రెడ్డి వచ్చాడు మొదలెట్టాడని పాత కదే. కానీ ఈ మధ్య కొత్తగా ఒకటి తెర మీదకి వస్తుంది. వైఎస్ఆర్సీపీలో ఎవరెవరినైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసి పక్కన పెడుతున్నారో వీళ్ళందరినీ టీడీపీలో జాయిన్ చేసుకోవడానికి ఒక కమిటీ కూడా వేశారు. వీళ్ళందరినీ తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తప్పది. జనసేన వాళ్ళు ఖాళీగా ఉండరు నాయకులు లేక వాళ్ళ దగ్గర పోతారు, పోయి అక్కడి నుంచి ఏదో ఓవర్ యాక్షన్లు ఉంటాయి. జనసేనకి నాయకులు లేరు. ఇక్కడ బీజేపీ తెలంగాణలో చేసిన విన్యాసమే మొక్కలు తెలుగుదేశమో లేకపోతే ఈ ఎత్తి కొదేసిన బ్యాచ్లోంచి వచ్చిన క్యాండిడేట్లతోనే ఈ విన్యాసం ఉంటుంది. పైకి చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడి ఓటు బ్యాంక్ చేయాలనే ఉన్నాం. ఆ నెత్తి కొదేసిన వాడిని ఇక్కడ తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటే ఏమవుద్ది? అది ఒరిజినల్గా ఒక ఎబిలిటీ ఏడుస్తుంది కదా. అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు, నా ఓటు నేను తెచ్చుకున్నట్టు తీసుకుపోయాడు అనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ బయటకు వచ్చాడు, కాంగ్రెస్కి ఏమైనా ఫెచ్ అయిందా? ఉన్న సీటు పోయి అది బీఆర్ఎస్కి ఫేవర్ అయింది. రూలింగ్ గవర్నమెంట్ ఎవరు అంటే బై ఎలక్షన్లో చేసిన ఒక వికృత రాజకీయ క్రీడని జనరల్ ఎలక్షన్స్లో చేయడానికి ఇలా ఆల్రెడీ తెరలేపారు. పైకి మాత్రం పడికట్టు పదం ఓటు బ్యాంక్ చేయాలనేమోనని జరిగేది 3 నెలలు ఆగని తెలుస్తుంది. ఇప్పుడు పారలుగా ఒకటి రాయలసీమ పరిసర ప్రాంతాల్లో మొత్తం 60-65% మధ్యలో ఉన్న బీసీ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆల్రెడీ బీసీ లీడర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మీరు చెప్పినట్టు ఈ రెడ్డి సామాజిక వర్గం అయితే పాత వాళ్ళు ఎన్నాటికైనా క్యాండిడేట్లు దొరికారు. ఆ 40 స్థానంలో జీవితంలో గెలం వాడు దొరికాడు కదా అని ఆదినారాయణ రెడ్డి టైప్లో ఒక రెడ్డి గారిని ఎవరినో జాయిన్ చేసుకున్నాం అనుకోండి, అవుట్కమ్ ఏమవుద్ది? మాడు పగిలిపోద్ది. వెనకటికి సామెత ఉంటుంది కదా, కొడనాలికి మంది వేస్తే ఉన్ననాలికి కూడా ఊడిపోద్ది. అదే పరిస్థితి ఉంది. అంటే వాస్తవానికి దగ్గరగా తెలుసుకున్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసో తెలియకో ఏది పడితే అది దొరికిందల్లా చూడండి. నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు చిన్న గడ్డి పరకలను కూడా పట్టుకుంటాం మనం, ఏదో సేవ్ చేస్తుందని. ఆ టైప్ ఆఫ్ కన్సిడరేషన్స్ ఇస్తున్నప్పుడు ఒరిజినల్ ఎబిలిటీ గ్యారెంటీకి పోతుంది. ఇప్పుడు ఈత వచ్చినాడు అనుకోండి, నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నా వాడు ఒక స్ట్రాటజీ ఆప్ చేస్తే సర్వైవల్కి చాలా ఈజీ ఉంటుంది. కానీ ఈత వచ్చినాడు కూడా గడ్డి పరకను పట్టుకుని బయటకు వద్దాం అని కాన్సెప్ట్ డ్రైవ్ చేసాడు అనుకోండి. నేను ఇంత అనుభవాలు ఉన్న కేసీఆర్ గారిని, నెక్స్ట్ ఇక్కడ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే ఈ అనుభవం దేనికి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు.
ఎందుకంటే ద పొలిటికల్ ఈక్వేషన్స్కి ఒక స్ట్రాటజీస్ వేసే అంత సామర్థ్యం కలిగిన వాళ్ళు ఒక చిన్న అంచనాకి దగ్గరగా తీసుకుని వెళ్తే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్కి. అలాగే ఈ గుదిబండాల్లో ఉన్న వాళ్ళని భరించుకుంటూ రాజకీయ విన్యాసాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆల్టర్నేటివ్ మెకానిజం ఇప్పటికి కూడా చేసుకోకుండా ఎంతసేపు నేను నా వలన అన్న దాంట్లో సూర్యుడిలాగే ప్రకాశిస్తున్నాడు. రాత్రి వెళ్తే చంద్రుడిని తయారు చేసుకోగలగాలి కదా. ఆ చంద్రప్రకాశాలు ఎవరికైనా ఉన్నాయి? ఎవరికి లేవు. ఇన్కాంపిటెంట్ పర్సన్స్ని ఎంటర్టైన్ చేసుకుంటూ ఎన్నాళ్ళు బట్టి భరిస్తూ గతంలో కాంగ్రెస్ కాబట్టి చెల్లుబాటు ఇదే వాళ్ళంతా సీల్డ్ కవర్ బ్యాచ్లు కాబట్టి. ఈ ఇక్కడ రీజనల్ పార్టీ వర్సెస్ రీజనల్ పార్టీ అనగానే ఏమైంది? ఇప్పుడు చూడండి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ అదే పార్టీలోంచి వచ్చి బయటకు వచ్చాడు. హీ నోస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆఫ్ కేసీఆర్. ఇప్పుడు ఇక్కడ వచ్చారు కల్లా ఒక రీజనల్ పార్టీ వర్సెస్ రీజనల్ పార్టీల నుంచి వచ్చిన వ్యక్తి సామర్థ్యం తెలుసు. అటాక్ చేస్తే ఏమైంది? రేవంత్ రెడ్డి సాధించడం లేదు. ఇక్కడ సేమ్ సినారియో మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆఫ్ చేసి చూడండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక జాతీయ పార్టీ నుంచి బయటకు వచ్చి ఒక ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నాడు. ప్రాంతీయ పార్టీ భావాల్లో ఒక వ్యక్తి చుట్టూ సెంట్రిక్గా తిరుగుతుంటుంది. నేర్చుకోవడానికి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పార్టీ ఉంది. ఏమి కాకుండా నేర్చుకున్నాడు. ఆ మిస్టేక్స్ నుంచి అవుట్కమ్ ఇలా డెరైవ్ అయితే ఇలా పని అవుతుందని. అదే సక్సెస్ స్టోరీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ద ఫెయిల్యూర్స్ ఆఫ్ అదర్ పార్టీ దాన్ని సక్సెస్ స్టోరీ చేసుకున్నాడు. ఆ తప్పు నేను చేయకూడదు అనుకుంటాడు, ఎలిమినేషన్కి వెళ్ళిపోతున్నాడు. నేను పుట్టిన కాడి నుంచి యనమల రామకృష్ణ సోమిరెడ్డి వీళ్ళందరూ ఓడిపోవడానికే పుట్టారు వాళ్ళు. వాళ్ళని ఇంకా భరించుకుంటూ తిరుగుతూ నువ్వే ఇన్ఛార్జి, నీ వలన నా వలన నా కలిపిన రెడ్డి మీరు అనే ఆ సోమిరెడ్డికి పీఠం కడుతుంటే ఏమవుతుంది? కోర్టు ఆపరేషన్ తప్ప ఇంకోటి జరగట్లే. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించుకొని అయోధ్యరామ్ రెడ్డి గారికి ఎంపీ దగ్గర ఏమైంది, ఎవడు అడ్డుపడ్డాడు, అచ్చా ఈ ఈక్వేషన్ మిస్ఫైర్ అయింది కాబట్టి ఏమి కాకుండా విజయసాయిరెడ్డి వెళ్ళి ఢిల్లీలో లాబింగ్ చేసి అతిరథ మహారథుడు అయింది వాళ్ళ పార్టీ వాళ్ళు. ఈ ముప్పు ఎక్కడికి వచ్చింది? తెలుగుదేశంకి పుట్టుములికింది. నేను ఈ అబద్ధ బ్యాచ్ గాలను పెట్టుకొని చేసిన పనికి ఎవడు అడ్డుపడ్డాడో ప్రక్షాళించుకెళ్తే 2 నిమిషాల పని. షట్ ఈ పని అయిందా అన్నది ఇలా ఎలిమినేషన్ వస్తుంది. ఆ ఎలిమినేషన్ ఛాన్స్ ఇవ్వకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా జరుగుతాయి. మనం తగ్గి ప్రవర్తించాలంటే రాజకీయాలు తగ్గితే ఈ రోజు తొక్కేసారు పేక మీద కాలేసి. అదే జరుగుతుంది వాళ్ళ తెలుగుదేశానికి. అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ అనుభవాన్ని ఉపయోగించుకుని ఆయన వేస్తున్న స్ట్రాటజీ ముందు వీళ్ళు ఎందుకు పనికిరాట్లేదంటారా? సార్ ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నా, ఇతను ఎంతమంది 80 మందిని మారుస్తారని నేను మన ఇంటర్వ్యూలో ఎన్నోసార్లు చెప్పాను. అవును సార్. ఇప్పుడు దానికి కట్టుబడి వాళ్ళు 80 మందిని ఆయన మారిస్తే ఇట్స్ ఏ బిగ్ గేమ్ వాట్ ఈస్ అబౌట్ టు ప్లే. మీకు ఒక బీసీ నాయకుడిని ఎమర్జ్ చేస్తున్నాడు సార్. ఈ బీసీ పునాదుల మీద ఏర్పడిన బయట ఎప్పటి నుంచో బీసీలకు ఆల్టర్నేటివ్ చూస్తే కేఈ కృష్ణమూర్తి, వాళ్ళకి అచ్చెన్నాయుడు, ఎర్రనాయుడు వీళ్ళ కథలు తప్ప కొత్త కథే లేదు. అవునా కదా? ఇక్కడ కొత్త కథకు తెరలేపినప్పుడు ఆల్టర్నేటివ్ మెకానిజం ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది? క్రియేట్ కాని దగ్గర ఏమవుతుంది? ఇటు చూస్తే ఈ గుదిమంటాడు మళ్ళీ ఇదే. ఈ ఒక్కసారి అన్నప్పుడే పెద్దసరి పుట్టి మునుగుతుంది. అంతే కదా. ఒక్క ఛాన్స్ అడుగుతుంది ఎవరో వీళ్ళు తిరిగి అట్టి చెప్తున్నారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి మీకు కష్టాలు వచ్చాయని. కానీ ఒక్క ఛాన్స్ అన్న దాంట్లో సస్తున్నారు ఇయర్స్ టుగెదర్. అవును, మీకు అర్థమవుతుందా? ఇవన్నిటినీ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్గా లెసన్స్ కింద నేర్చుకుని జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు. వీళ్ళ దగ్గర జరగనివన్నీ జగన్మోహన్ రెడ్డి ఆపాదించి ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమం తెరలేపుతున్నారు. అందుకని లోపల కూర్చోబెట్టి వీళ్ళు చెప్తే అర్థమవుతుంది. ఇంద్రబాయ్ సోమిరెడ్డి లేగు లాస్ట్ టైం నీకు ఒక ఛాన్స్ అన్నావు, అంతకన్నా ఒక ఛాన్స్ అన్నావు, ఇవన్నీ 7 సార్లు బట్టి తగలడ్డా నువ్వెందుకు నాకు అని చెప్పడం మానేసి ఒక ఛాన్స్ అవ్వడం చూద్దాం. దీనికి దేవినే నోమాలు అటువంటి రికమెండేషన్లు ఇలాంటివన్నీ చూసిన తర్వాత మన వాళ్ళే అనుకుంటే ఎప్పటికప్పుడు అధపాతాలను తొక్కబడుతున్నారు. ఇది గ్రహించమంటే గ్రహించట్లే. మీకు అర్థమవుతుంది? ఆబ్లిగేషన్స్ టు అన్ ఎక్స్టెంట్ ఇస్ టాలరబుల్. బియాండ్ ఇట్ హౌ మెనీ టైమ్స్? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి వేలం పాటలు మొత్తం పెంచుకుంటూ పోతుంది. కానీ పరిస్థితి ఎక్కడ చక్కబడిన ఉదంతంలే. ఒకసారి ప్రభుత్వం ఇంత సంక్షేమం ఇంత పని చేసినా నెక్స్ట్ టైం బిక్కులాడుకుని కూర్చున్న పరిస్థితి కదా. గ్యారంటీ ఓడిపోయే టర్మ్సే కదా. అంతే కదా. ఇదేంటిది? కానీ అవుట్కమ్ను తీసుకొని బయటికి రావాల్సినటువంటి చంద్రబాబు గారు ఇటువంటి రాజకీయాలు నేను ఎప్పుడు చూడలేదు, వీళ్ళకి కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి, మంత్రులు ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ అవటం నేను ఎప్పుడు చూడలేదు అనేటువంటి మీటింగ్. అదే మరి వెనక్కి తిరిగి చూసుకుంటే పక్కన జవహర్ గారు, అలా పీతల సుజాత, ఈ ఎవరండి అయితే ఇలాంటి వాళ్ళు గంటా శ్రీనివాసరావు గారు, గుంపడంలో గంట శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళు కనబడకుండా ఇక్కడికి వచ్చరికల్లా అంతా గులుగుంది సామెత. పైన ఎరుపు రంగే కనబడుతుంది, అటుపక్క పార్టీ అంటే అంత నలుపు రంగు కనబడుతూ ఉంటుంది. అంటే మనం ఏంటో ఒకసారి ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే 2 నిమిషాల్లో ఆన్సర్ వస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారికి ఒరిజినల్ ఎబిలిటీ. ఆయన ఏం చేశారు? ఈ చిన్నపిల్లలతో కూర్చోబెట్టి అడ్డమైన చెత్త నేర్పారు ఆయనకి. అప్పుడు ఆయన థాట్ ప్రాసెస్ మారిపోయింది. అసలు ఇలాంటివన్నింటిలోనూ ఆరితేరిపి అతిరథ మహారథుడు ఆయన. ఫైనల్గా పాదయాత్ర ఫైనల్ మీటింగ్ అవుట్కమ్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? సన్మాన్ సభ అంతకన్నా ఇంకెట్లేదు. అరే భలే నడిచిన నిన్ను మించిన వాళ్ళు లేడని మొత్తం జింకి ఆ బొగ్గని స్థానంలో ఉంటుంది చూడండి, వాళ్ళ పౌడర్ డబ్బాతో కలిపి ఇదే భజన ఉంటుంది. వాళ్ళు వెనకతనంలో రావు గోపాలరావు గారి అబ్బాయి తోటి ఉంటుంది చూడు భజన అన్నదైనా ఇంకో స్క్రీన్ మీద పిసుక్కోవడమే అనుకుని వెళ్ళిపోతారు చూడండి. ఆ 2 కూడా అక్కడ ప్లే అవుతుంటే
వీళ్ళు మాట్లాడిన దానికి అంతటా ఇక్కడ మిర్రర్ రిఫ్లెక్షన్లా కనబడుతూ ఉంటుంది. చూడండి సాయంత్రం తినబోతు రుచి ఎందుకు అడగడం, ఖచ్చితంగా సాయంత్రం వాళ్ళ ఓవర్ యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది, మనం భరిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.